తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య కలకలం రేపింది. కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి గారు గురువారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నారు. ఆల్వాల్లోని పంచశీల కాలనీలో నివాసం ఉంటున్నారు. అక్కడ ఈ ఘటన జరిగింది. ఆమె ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రూపాదేవి మృతదేహాన్ని కోంపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రూపాదేవి దంపతులకు 2 పిల్లలు. ఎమ్మెల్యే సత్యం ఉదయమే నియోజకవర్గానికి వెళ్ళగా సాయంత్రం వరకు అక్కడే ఉన్నారని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే సత్యం కుటుంబం బంధువులతో కలిసి తిరుమల సహా పలు పుణ్యక్షేత్రాలు కూడా దర్శించుకుని వచ్చారని చెప్తున్నారు. ఇంతలోనే ఏం జరిగిందనే చర్చ జరుగుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మేడిపల్లి సత్యం రూపాదేవిలు ఉస్మానియా యూనివర్సిటీలో క్లాస్మేట్స్. వారిద్దరూ 12 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. బాబు పాప సంతానం. రూపాదేవి గారు వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. రూపాదేవి ఆత్మహత్యకు ముందు భర్త మేడిపల్లి సత్యంకు వీడియో కాల్ కూడా చేసి తాను చనిపోతున్నట్టు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. భార్య మృతిని తట్టుకోలేక ఎమ్మెల్యే సత్యం ఆసుపత్రిలోనే స్పృహ తప్పి పడిపోయారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కొంపెల్లలోని 2వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే సత్యాన్ని పరామర్శించారు. అయితే రూపాదేవి గత 2 రోజుల నుంచి స్కూలుకు కూడా వెళ్లడం లేదని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులందరూ కలిసి తిరుమల సహా పలు పుణ్యక్షేత్రాలు కూడా దర్శించుకుని వచ్చారు. రూపాదేవి మృతదేహం కోంపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఉంచారు. పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలి. తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య కలకలం రేపింది. కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి గారు గురువారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నారు. ఆల్వాల్లోని పంచశీల కాలనీలో నివాసం ఉంటున్నారు. అక్కడ ఈ ఘటన జరిగింది. ఆమె ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రూపాదేవి మృతదేహాన్ని కోంపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రూపాదేవి దంపతులకు 2 పిల్లలు. ఎమ్మెల్యే సత్యం ఉదయమే నియోజకవర్గానికి వెళ్ళగా సాయంత్రం వరకు అక్కడే ఉన్నారని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే సత్యం కుటుంబం బంధువులతో కలిసి తిరుమల సహా పలు పుణ్యక్షేత్రాలు కూడా దర్శించుకుని వచ్చారని చెప్తున్నారు. ఇంతలోనే ఏం జరిగిందనే చర్చ జరుగుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మేడిపల్లి సత్యం రూపాదేవిలు ఉస్మానియా యూనివర్సిటీలో క్లాస్మేట్స్. వారిద్దరూ 12 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. బాబు పాప సంతానం. రూపాదేవి గారు వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. రూపాదేవి ఆత్మహత్యకు ముందు భర్త మేడిపల్లి సత్యంకు వీడియో కాల్ కూడా చేసి తాను చనిపోతున్నట్టు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. భార్య మృతిని తట్టుకోలేక ఎమ్మెల్యే సత్యం ఆసుపత్రిలోనే స్పృహ తప్పి పడిపోయారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కొంపెల్లలోని 2వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే సత్యాన్ని పరామర్శించారు. అయితే రూపాదేవి గత 2 రోజుల నుంచి స్కూలుకు కూడా వెళ్లడం లేదని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులందరూ కలిసి తిరుమల సహా పలు పుణ్యక్షేత్రాలు కూడా దర్శించుకుని వచ్చారు. రూపాదేవి మృతదేహం కోంపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఉంచారు. పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించనున్నారు.